తాడేపల్లిలో అమరావతి రైతులు జగన్ను కలిశారు. తొలి విడతలో రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయింపుపై చర్చించారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని జగన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. తమకు తెలియకుండానే నోటిఫికేషన్లు ఇచ్చారని, భూములు ఇవ్వాల్సిందేనంటూ బెదిరిస్తున్నారంటూ జగన్కు రైతులు వివరించారు. మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారాన్ని మణి అందిస్తారు. మణి, అసలు రైతులు ఎప్పుడు జగన్ను కలిశారు, ఏమని వివరించారు? శ్రీదేవి, అమరావతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతులు ఏదైతే రాజధాని కోసం భూములు ఇచ్చేటువంటి రైతులు ఉంటారో, రైతుల్లో కొంతమంది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో కలిశారు. అంటే రైతులకు భూములు ఇచ్చే విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జగన్ దృష్టికి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు కొద్దిసేపు వరకు కూడా అమరావతి రైతులతో జగన్ సమావేశమయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. అంటే అమరావతి రైతులు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలుస్తున్న సందర్భంలో అటు అమరావతిలో పెనుమాకలో ఈ గ్రామ సభను ఏర్పాటు చేశారు సిఆర్డీఏ అధికారులు. అయితే గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా పిలిచి చాలాసేపు వరకు కూడా సిఆర్డీఏ సంబంధించినటువంటి అధికారులు ఎవరు రాకపోవటం, అంటే ఉన్న పలంగా గ్రామ సభను ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న పలంగా ఇప్పుడు గ్రామ సభ పెట్టడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి జగన్ కలిసేందుకు తాడేపల్లిలో ఆయన నివాసానికి వెళ్ళారు. మొదటి విడతలోనే చాలా వరకు కూడా 50,000 వరకు ఎకరాల వరకు కూడా భూములు ఇచ్చారు. వారికి ఇప్పటి వరకు కూడా అంటే పూర్తిగా అభివృద్ధి చేసి చూపించట్లేదు. ఏదైతే రాజధాని గ్రామాలు 29 గ్రామాలు ఉన్నా 29 గ్రామాల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అదే మరోవైపు భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కూడా పూర్తిగా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాని పరిస్థితి. మరోసారి ఇప్పుడు రెండో విడతగా అమరావతి కోసం భూములు ఇవ్వాలంటూ కూడా ఉన్నపలంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఎవరైతే రైతులు ఉంటారో, భూములు ఇవ్వాల్సిన రైతుల అర్హులు అయితే ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఉన్నపరంగా నోటీసులు కూడా జారీ చేస్తున్నారంటూ కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ వస్తున్నాయంటూ కూడా చాలామంది రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర విన్నవించిన పరిస్థితి కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి కూడా జగన్ కూడా స్పందించారు. అంటే ఇప్పటికే అమరావతికి సంబంధించి 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఎక్కడ పూర్తిగా అభివృద్ధి చేయలేదు. అమరావతిలో పూర్తిగా కూడా అవినీతి జరుగుతుంది. 2 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు కనిపించలేదు. కేవలం రైతులందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా అటు జగన్ కూడా స్పందించిన పరిస్థితి కనిపించింది. అందుకనే తాము మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. మావిగన్ను అభివృద్ధి చేస్తే కనుక ఖచ్చితంగా మొత్తం ప్రాంతం అంతా కూడా అటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారంటూ కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రెండో విడతలు రైతులు భూములు ఇచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా సిఆర్డీ అధికారులతో ఇబ్బందులు, అది మరోవైపు ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన రైతులకి పూర్తిగా పరిష్కారం చూపించింది. వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మరోసారి తమకి రెండోసారి కూడా భూములు ఇవ్వాలంటూ కూడా అధికారులు ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా అటు జగన్ దగ్గర అమరావతి రైతులు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కేవలం సిఆర్డీ అధికారులు భూములు ఇవ్వని వారిని బెదిరిస్తున్నారు, ఎందుకు ఇవ్వరంటూ కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి అటు రైతులు అమరావతి రైతులంతా కూడా జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఒత్తిడి చేస్తున్నారు. తమ భూములు ఇవ్వని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నట్టు కూడా జగన్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ విషయాలన్నింటి మీద అటు ప్రభుత్వం కానీ సిఆర్డీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.